బ్రేకింగ్ న్యూస్ చూస్తున్న ఉచిత ప్రయాణ నిర్ణయం చారిత్రాత్మకమని ఆర్టీసీ ఎండీ సజ్జనార్ తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలో బాలికలు, మహిళలు, ట్రాన్స్జెండర్లు ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణించవచ్చని చెప్పారు. మహాలక్ష్మి పథకం కింద మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం కల్పిస్తామని అసెంబ్లీ ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన 6 గ్యారెంటీల్లో భాగంగా రేపటి నుంచి ఉచిత ప్రయాణం కల్పిస్తున్నారు. పల్లె వెలుగు ఎక్స్ప్రెస్ బస్సుల్లో మాత్రమే మహిళల ఉచిత ప్రయాణానికి అవకాశం కల్పించినట్లు సజ్జనార్ వెల్లడించారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్న ఉచిత ప్రయాణ నిర్ణయం చారిత్రాత్మకమని ఆర్టీసీ ఎండీ సజ్జనార్ తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలో బాలికలు, మహిళలు, ట్రాన్స్జెండర్లు ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణించవచ్చని చెప్పారు. మహాలక్ష్మి పథకం కింద మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం కల్పిస్తామని అసెంబ్లీ ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన 6 గ్యారెంటీలో భాగంగా రేపటి నుంచి ఉచిత ప్రయాణం కల్పిస్తున్నారు. ఇక పల్లె వెలుగు ఎక్స్ప్రెస్ బస్సుల్లో మాత్రమే మహిళల ఉచిత ప్రయాణానికి అవకాశం కల్పించినట్టు సజ్జనార్ వెల్లడించారు. 6 గ్యారెంటీస్ ని ఇంప్లిమెంట్ చేశామని చెప్పి తెలియపరచడం జరిగింది ప్రజలందరికీ. ఆ 6 గ్యారెంటీస్ లో మన ఆర్టీసీకి సంబంధించిన ఒక గ్యారెంటీ ఉంది. ఆ గ్యారెంటీ ఫ్రీ ట్రావెల్ టు ఆల్ ఉమెన్ అండ్ గర్ల్స్ అనేది. దానిపైన గవర్నర్ అయిన ముఖ్యమంత్రి గారు శ్రీ రేవంత్ రెడ్డి గారు క్లియర్ కట్ ఆదేశం ఇవ్వడం జరిగింది టీఎస్ఆర్సీ యాజమాన్యానికి. దీనిపైన వర్కౌట్ చేసి దీనిపైన గైడ్ లైన్స్ ను విడుదల చేయాలని చెప్పి చెప్పడం జరిగింది. దాని భాగంగా రేపు 1:30 గంటకు అసెంబ్లీ ప్రిమైసెస్ నుంచి ఈ ఒక స్కీమ్ ని లాంచ్ చేయడం జరుగుతుంది. లాంఛనంగా లాంచ్ చేయడం జరుగుతుంది. ఆ ఒక కార్యక్రమంలో మినిస్టర్స్, ఎమ్మెల్యేస్, ఎమ్మెల్సీస్, మన చీఫ్ సెక్రటరీ గారు శ్రీమతి శాంతి కుమార్ గారు, మన ట్రాన్స్పోర్ట్ సెక్రటరీ శ్రీమతి వాణి ప్రసాద్ గారు, అదేవిధంగా ఇంటర్నేషనల్ అథ్లీట్ నిఖత్ జరీనా కూడా పార్టిసిపేట్ చేయడం జరుగుతుంది. ఈ ఒక స్కీమ్ ని లాంచ్ చేసి మహిళా మంత్రులకు, ఎమ్మెల్యేస్ కి, ఎమ్మెల్సీస్ కి, మన చీఫ్ సెక్రటరీ గారికి, నిఖత్ జరీనాకి మరియు మన ట్రాన్స్పోర్ట్ సెక్రటరీ గారికి, అధికారులందరూ కూడా ఉమెన్ ఎంప్లాయీస్ కి, అక్కడ ఉన్న ఎంప్లాయీస్ అందరూ కూడా టికెట్ ఇష్యూ చేసి ఈ స్కీమ్ ని రాష్ట్ర వ్యాప్తంగా లాంచ్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఇవన్నీ కూడా ఫ్రీ టికెట్స్, 0 టికెట్స్ అని చెప్పి మనము చెప్పడం జరుగుతుంది. ఇది ఒక చారిత్రాత్మక నిర్ణయము. ప్రజా రవాణా వ్యవస్థలో ఇది ఒక హిస్టారికల్ డిసిజన్. దీనివల్ల ప్రజా రవాణా వ్యవస్థ మేలు జరుగుతుంది. దీనివల్ల ఒక ప్రజా రవాణా వైపు చాలా ఆదరణ జరుగుతుంది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము 6 గ్యారెంటీస్ ని